అదే నారదుల వారు చెప్తున్న విషయంలో అద్వైతము మూడు రకాలు అని చెప్తున్నారు. అభావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము అనేది మూడు రకాలు అని చెప్తున్నారు. మనస్సు, వాక్కు, కాయము వీరించే నెరవేర్పబడిన సర్వకర్మలు ఫలభేదం లేకుండా, కర్తృత్వం తన మీద పెట్టుకోకుండా తాను నిమిత్త మాత్రంగా భావించి కర్మ ఫలాలను బ్రహ్మార్పణం చేయడం క్రియాద్వైతము. ఇక భావాద్వైతం ఏమిటి? ఈ ఆ భావ వస్త్రము దారములు ఒకటే అయినట్లు కార్యకారణాల్లో కూడా వస్తువు ఒకటే, విశ్వానికి మూలం ఒక్కటే అని ఏకైక రూపమైన ఆలోచన చేసి వికల్పం లేదని భావించడం భావాద్వైతము. మూడోది పుత్ర మిత్ర కళత్రాది సర్వ ప్రాణులకు తనకు దేహానికి కూడా పంచభూతాత్మకంగా భోక్త ఒక్కడే అను పరమార్థ తత్వంతో అర్ధకామాల పట్ల ఐక్య దృష్టి నిలపడం ద్రవ్యాద్వైతము. ముని అయిన వాడు నేర్పుగా తత్వానుభవంతో పైన చెప్పిన అద్వైత త్రయమును పరిశీలించి వస్తుభేద బుద్ధి, స్వకీయ పరకీయ బుద్ధి స్వప్నాలుగా భావించి జీవనం సాగించాలి. వాదములు వేయునేటికి వేదోక్త విధించరించు విభుదుండు గృహమందాదరమున నారాయణ పాదంబులు కొల్చి ముక్తి పదమున్న కేగున్. ఏం చెప్తున్నారంటే, ఇన్ని వాదాలు ఎందుకు, కానీ సారం ఏమిటంటే విద్వాంసుడు వేదోక్త ప్రకారంగా నడుచుకుంటూ గృహంలో ఉండి కూడా శ్రీహరి పాద పద్మార్చకుడైతే తేలికగా ముక్తి పొందుతాడు. ఈ ఆఖరికి చివరి మాటగా ఏదో తుది వాక్యాలు అంటారు కదా, అలా మంచి మాటలు ఆఖరిని చెప్పేస్తున్నారు. వీటన్ని ఇంతసేపు నారదుడు ధర్మరాజుకు బోధించినటువంటి భగవత్ తత్వము, అలాగే ఈ ఈ అన్ని వర్ణాలకి అన్ని ఆశ్రమాలకి పాటించవలసినటువంటి నియమాలు, అలాగే ఈ జీవుడు ఎలాగ భావించాలి, మన భావన ఎలా ఉండాలి, మన క్రియ ఎలా ఉండాలి, మన ద్రవ్యం, వీటన్నిటికీ మూల పదార్థం మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆఖరికి మన జన్మతో సహా ఇవన్నీ కూడా రావడానికి, అనుభవించడానికి కారణతత్వం ఏదో తెలుసుకుని హాయిగా జీవించాలి అని చెప్పుకొచ్చి ఆఖరికి ఒక్క మాటలో నీకు సారం చెప్పేస్తాను చూడు అని. ఇన్ని వాదాలు ఎందుకు, కానీ సారం ఏమిటంటే విద్వాంసుడు అంటే జ్ఞానుడు అంటే ఈ శరీరం ఆత్మ వేరు వేరు, శరీరము ఆత్మ ఒకటి కాదు, మనం భగవంతుడికి భాగవతాత్మలకి శేషభూతులము అనేటువంటివి. పండితుడు అంటే ఏమిటి? ఆత్మస్వరూపం ఎరిగిన వాడు కదా పండితుడు. ఇక్కడ మరి అది స్పిరిచువల్ లైన్ లో మనం చెప్పుకుంటే ఏదో లౌకిక జీవనం కోసాన్ని పండితుడుగా అవడం, దాని మీద కొంత నిష్కామంగా కొంత కావాల్సినంత వరకు డబ్బు సంపాదించుకోవడం, ఆ విద్వాంసుడిగా తనకి అది ఉంది. కానీ ఈ విద్వాంసుడు ఏమన్నాడు అంటే మా భగవాన్ తత్వాన్ని తెలిసినటువంటి వాడు ఏం చేసుకోవాలి? వేదోక్త ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి. వేదాల్లో ఎలా చెప్పారో అలా లౌకిక జీవనానికి కూడా ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంది, దాని ప్రకారమే నడుచుకుంటూ ఉండాలి. ఏమీ వదిలిపెట్టక్కర్లేదు, గృహంలోనే ఉండండి. ఉండి కూడా శ్రీహరి పద్మార్చకుడైతే తేలికగా ముక్తి పొందుతాడు. సన్యాసులు అయిపోతేనే ముక్తి పొందుతాం అనుకోకండి. హాయిగా మీరు ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ ధర్మాలని ఆచరిస్తూ హాయిగా పెద్దల్ని, భాగవతత్వాన్ని, భగవంతుడిని సేవించుకుంటూ హాయిగా నిరంతరం భగవంతుని అర్చనలో కనుక మీ జీవితాలను గడుపుకున్నట్టయితే తేలికగా ముక్తి పొందుతారు. ఏమీ కష్టపడక్కర్లేదు. భూపాలోత్తమ మీరు భక్తి గరిమ స్ఫూర్తిన్ సరోజక్షణ శ్రీపాదాంబుజయుగ్మమున్నియతులై సేవించి కాదే మహోగ్రాపత్సంఘంబులోనంచిక్కక సమస్తాశాంత నిర్జేతలై ఏ పారంగ ముఖంబు చేసితిరి దేవేంద్ర ప్రభావంబునన్. దేవేంద్ర, ఓ నారద మహర్షి, మీరు ఒక ప్రశ్న వేస్తున్నాడు. భూపాల చూడమని
మీరు పరమ భక్తితో శ్రీహరి పాదపద్మాలను పూజించడం వల్ల కదా భయంకరమైన కష్టాలకు గురి కాకుండా వాటిల్లో చిక్కుపడకుండా అపూర్వంగా దిగ్విజయం సాధించి దేవేంద్ర వైభవంగా రాజసూయ యాగం చేయగలిగారు అని ఎవరు చెప్తున్నారు? ఇది నారదుల వారిని ధర్మరాజు పొగిడాడు అనుకుంటున్నాం. కానీ ఇదిగో నాయన, ఇలా ఉండండి, మీరు హాయిగా గృహాల్లో ఉంటూ మీ మీ విద్యుక్త ధర్మాలను మీరు నిర్వహిస్తూ భగవదర్పణంగా మీరు చేయండి రుజుత్వంతో. మీరు అలా చేసే కదా ధర్మరాజా ఈ రాజసూయాగాన్ని ఇంత చక్కగా నెరవేర్చగలిగారు అని పూర్తి చేస్తున్నారు నారదుల వారు. ఎంత ఆ గొప్పతనం చూడండి. ఇంత కష్టపడి చెప్తే ధర్మరాజు కృతజ్ఞతగా ఆయన గొప్పతనాన్ని పొగడాలి. పెద్దల గొప్పతనం ఎలా ఉంటుందంటే సామాన్యమైన మనలో ఏదో చిన్న లేస మాత్రపు ఒక చిన్న సుగుణం ఉంటే దాన్ని పదింతలు చేసి మనని ప్రోత్సహిస్తారు. మన ఇంకా మంచి మార్గంలో ఉండేట్టుగా ఒక మంచి మాటలు కూడా చెప్తారు. చూడండి ఎలా అంటున్నారు. భూపాలోత్తమ మీరు భక్తి గరిమ స్ఫూర్తిన్ సరోజక్షణ శ్రీపాదంబుజయుగ్మమున్ నియతులై సేవించి కాదే మహోగ్రాప సంఘంబులో నంచిక్కక సమస్తాశాంత నిర్జేతలై ఏ పారంగ ముఖంబు చేసి తిరి ఏ దేవేంద్ర ప్రభావంబునన్. నాయన ధర్మరాజా, ఓ భూపాల చూడమని, అంటే ఈ రాజుల్లో ప్రముఖుడైనటువంటి వాళ్ళకి చూడమని లాంటి వాడా, మీరు పరమ భక్తితో శ్రీహరి పాదపద్మాలను పూజించడం వల్ల కదా భయంకరమైన కష్టాలకు గురి కాకుండా వాటిల్లో చిగ్గుపడకుండా అపూర్వంగా దిగ్విజయం సాధించి దేవేంద్ర వైభవంగా రాజసూయ యాగం చేయగలిగారు. అందరూ కూడా మెచ్చుకునేట్టుగా శ్రీహరి సంతృప్తి పడేట్టుగా ఆయన్ని యజ్ఞ భోక్తగా కర్తగా అన్ని పెట్టుకొని ఆయన శ్రీచరణాలు ఎందే మీ మనసుని ఏకాగ్రం చేసి ఏం చేశారు. ఇంకా వీటన్నిటికీ మీరు పాండవులు అని పేరు పెట్టేసరి కల్లా మనకు వరుసగా వాళ్ళు పడిన కష్టాలన్నీ ఒక్కొక్కటి వాళ్ళు పుట్టిన మొదలు, వాళ్ళు పడిన కష్టాలు, దుర్యోధనుడు పెట్టిన పాటలు అన్నీనా అలా ఎన్ని చేసుకుంటూ వస్తే ఆ ధృతరాష్ట్రుడు కూడా నిలువల్లా గుడ్డివాడైపోయి పుత్ర వ్యామోహంతో తన బిడ్డలు చేస్తున్నటువంటి తప్పు అని తెలిసినా కూడా ఇంకా దండించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఆ ప్రేమ అనే పాశం గుడ్డిని మొత్తం సర్వం గుడ్డి అయిపోతాం. మనం ఎలా అయిపోతాం ఆ మమకారంలో పడిపోతే అలా అయిపోయి ఎన్ని కష్టాలు పడ్డారండి. కానీ ఆ కష్టాలన్నిటిని కూడా ఏమిటి అవలీలగా అలా కన్నుముసుకుని ఏదో మబ్బు తెరలా వచ్చి విడిపోయినట్టుగా విడిపోయాయి కదా. మీరు ఆ కష్టాలు గురి కాలేదు, ఏమి చిక్కుల్లో పడలేదు, ఎప్పటికప్పుడు దిగ్విజయం సాధిస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ రాజయాగంలో కూడా శిశుపాలుడు వాళ్ళు కూడా స్వామిని నిందించడం, అగర పూజ ఎవరికి చేయాలన్నో ఎన్నో చూసి, కానీ రాజసూయాన్ని ఇంత చక్కగా దేవేంద్ర వైభవంగా చేయగలిగారంటే ఆ శ్రీహరి పాదపద్మాన్ని పూజించడం వల్ల కదా అని అదే కదా చెప్తారు. ఏ పని చేసినా సరే ఆ భగవంతుని మీద భారం ఉంచండి. ఆ చేయించేవాడు వచ్చిన దాని వల్ల వచ్చేటువంటి ఫలితం కష్టం మంచి రావచ్చు, చెడు రావచ్చు. మనం టేకప్ చేసిన ప్రతిదీ మంచి ఫలితాలు ఇస్తాయని అనుకోలేం కదా. ఏదొచ్చినా స్వామి నీ ఇష్టం, నీవు నా చేత చేయించుకో కైంకర్యం అని ప్రార్థించాలి. దాని వచ్చిన ఫలాన్ని కూడా మనం ఆశించకూడదు. నిష్కాములై కర్మ చెయ్యాలి. అలా చేసే కదా మీరు ఇంత చక్కగా చేశారు అని నారదుడు ధర్మరాజుని చెప్తున్నాడు. నారదుని పూర్వజన్మ వృత్తాంతం. ఇప్పుడు నారదుడు తన యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నారు చూద్దాం. పోయిన మహాకల్పమునందు గంధర్వులలోన ఉపబర్హనుండన్ పేర గంధర్వుండనైన నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకు ప్రియుండనై క్రీడించుచు ఒక్కనాడు విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవ సత్రమనియడి యాగంబులోన నారాయణ కథలు గానంబు చేయు కొరకు అప్సరోజనులను గంధర్వులను చీరిన అంటే పిలిచిన గంధర్వుల్ని అలాగే అప్సరసుల్ని అలాగే వీళ్ళందరినీ కూడా పిలిచారు. ఎందుకు? నారాయణ కథలు గానం చేయడం కోసం అని. ఒక దేవ సత్రం అనేటువంటి ఒక యాగం చేస్తుంటే
దానికి వీళ్ళందరినీ కూడా పిలిచారట. అప్పటికి నారదుల వారి స్థితి ఎలా ఉంది? ఇప్పుడు చెప్తున్నారు, ధర్మనందన, నా పూర్వజన్మ వృత్తాంతం వినిపిస్తాను విను. గంతించిన మహాకల్పంలో గంధర్వ వంశంలో ఉపబర్హణుడు అనేటువంటి పేరుతో నేను జన్మించాను. ఇదిగో మహాకల్పంలో, గడిచిపోయినటువంటి మహాకల్పంలో గంధర్వుల వంశంలో ఇతనుగా నారదుల వారి పేరు ఉపబర్హణుడు. జాగ్రత్తగా విందాం, ఈ కథని ఆకలిం చేసుకుందాం. చక్కగా చిన్న పిల్లలకి వాళ్ళకి కూడా చెప్తుంటే చిన్నతనం నుంచి కూడా ఆ భక్తి అంకురిస్తుంది వాళ్ళలో కూడా. ఉపబర్హణుడు అనేటువంటి పేరుతో నేను జన్మించానయ్యా. అప్పుడు నేను చాలా అందంగా ఉండేవాడిని, మధురంగా మాట్లాడేవాడిని, గంభీరంగా ప్రవర్తించేవాడిని. ఈ కారణాల వల్ల సుందరీమణులు సమ్మోహితలై నా దగ్గరకు చేరేవారు. ఎవరైనా చక్కగా బాగా మాట్లాడుతూ ఉంటే, అలాగే చూడడానికి చాలా అందగాడు, మాట తీరు కూడా బాగుంది, మధ్య మధ్య అవసరమైనప్పుడు గంభీరంగా కనపడుతుండేవాడు. ఇవన్నీ కూడా ఒక ఏదో హుందాతనం ఉంటారు కదా, అలా అన్ని కూడా ఈ స్త్రీలందరూ కూడా అవి కనిపెట్టి నారదుల వారికి అతని యొక్క మోహంలో పడిపోతూ ఉండేవారట. దాంతో నా దగ్గరికి అందరూ స్త్రీలు వస్తుండారు. నేను ఆ రమణీమణుల వాళ్ళగంటి చూపులకు లోనై వారితో క్రీడిస్తూ ఉండేవాడిని. ఇంకా చెప్పాలా, ఇలాంటి సన్నివేశాలు వస్తే ఈయన ఒక మామూలు పురుషుడుగానే కదా ఉన్నాడు, అంచేత హాయిగా నేను కూడా వాళ్ళతోటి హాయిగా సుఖాలు అనిపిస్తూ ఉండేవాడిని. ఒకసారి విశ్వ సృష్టికర్తలైన ప్రజాపతులు దేవసత్రం అనేటువంటి యజ్ఞం చేశారు. ఒకసారి ఏమైందంటే, ఇదిగో అలా నా జీవితం గడుస్తుంది. అప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ విశ్వ సృష్టికర్తలు, ఈ ప్రజాపతులందరినీ కూడా బ్రహ్మగారు సృష్టించిన దేనికి? ఇంకా సృష్టిని ఇంకా ఇంకా పెంచమని కదా, ఆ సృష్టి చేయడం కోసం కదా వచ్చారు. అప్పుడు ఆ ప్రజాపతులందరూట దేవసత్రం అనేటువంటి ఒక యజ్ఞం చేశారట. ఆ యజ్ఞంలో యజ్ఞ పురుషుడైన శ్రీ విష్ణువు గాథలు గానం చేయడానికి, ఆ యజ్ఞ పురుషుడు ఎప్పుడైనా సరే యజ్ఞానికి భక్త కర్త అన్ని కూడా నారాయణుడే కదా, ఆ విష్ణు యొక్క గుణ కీర్తన గానం చేయమని గంధర్వులను అప్సరసల్ని ఆహ్వానించారట. క్రతువులోనికే గంధర్వగణముతో కలిసిపోయి విష్ణు గాథలచటన్ కొన్ని పాడి సతుల గూడి మోహితుండనై తలంగి చనితి అంతధరణి నాథ. నేను కూడా ఆ యజ్ఞానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఆ విష్ణు కథలను వీణుల విందుగా గానం చేశాను. నేను కూడా గానం చేశాను. ధరణీశ్వర, ఆ యజ్ఞాలకు నేను గంధర్వ సమూహంతో వెళ్ళాను. వీళ్ళ గంధర్వ కులంలోనే కదా, వంశంలోనే కదా పుట్టాడు. మా వాళ్ళందరినీ తీసుకుని నేను కూడా వెళ్ళాను. అక్కడ సమూహంగా వెళ్ళాం. నేను గంధర్వ సమూహంతో వెళ్ళాను. విష్ణు కథలు వీణుల విందుగా గానం చేశాను. మధ్యలో మందగమనలపై మనసు పోయింది. అలా గానం చేస్తున్నాను నేను కూడా వాళ్ళలాగే. కానీ ఈ మనసు ఉంటుంది కదా, కోతి బుద్ధి. ఈయన కూడా ఇన్నాళ్ళు భోగాలు అనుభవించిన వాడు కదా, కాస్త వయారంగా నడుస్తూ అట్రాక్ట్ చేసేటువంటి సుందరి మణులు ఉంటారు కదా, వాళ్ళ మీదకి నా మనసు పోయిందయ్యా. మోహం పెరిగిపోయింది, మైమర్చిపోయాను, కర్తవ్యాన్ని విస్మరించేశాను, హరికీర్తన మానేశారు, హరినాక్షుల పొందు కోసం పరిగెత్తాను. హరిని వదిలేశాట, హరినాక్షుల కోసం వెళ్ళాడు. హరిని అంటే లేటువంటి కన్నులు గల స్త్రీల వెనకాల పరిగెట్టాట. ఆ కర్తవ్యం మర్చిపోయాట, తన్ని తాను మర్చిపోయాట, మోహం పెరిగిపోయిందిట, ఆ సుందరి మణుల మీదకి మనసు పోయిందిట. ఇది మన యొక్క బుద్ధి ఇలా ఉంటుంది. ఏదైనా ఒక మంచి విషయం విందామని కూర్చుంటాం, కానీ మనసు ఏటో ఎంతసేపు వింటావు, ఎంతసేపు చెప్తావు అనుకుంటూ లాగేస్తుంటుంది. అక్కడ కంట్రోల్ చేసుకోగల స్థితి మనకి రావాలంటే చాలా సాధన ఉండాలి. వారి జగంధుల పొత్తున వారిన్ గై కొనక తలంగి వచ్చిన బుద్ధిన్ వారెరింగి శాపమిచ్చిరి వారిం పంగరా నిరోష వశమున అధిపా. అధిప మోహంలో పడిపోయి సృష్టికర్తల ఆజ్ఞను అనుసరించకపోవడంతో ప్రజాపతులకు నా మీద కోపం వచ్చింది. ఏదో నువ్వు కూడా బాగా గంధర్వులు కూడా మరి గానం చేస్తారు కదా, వాళ్ళందుకే కదా పిలువబడ్డారు. అలాంటి వాడివి మేము ఒక పని కోసం పిలిస్తే నువ్వు ఆ హరిని మర్చిపోయి హరినాక్షుల వెనకాల పడి పోతావా, ఇంత కామ మోహితుడు అయిపోయావా అని ప్రజాపతులకి చాలా కోపం వచ్చేసింట. అనివార్యమైన క్రోధంతో వాళ్ళు నన్ను ఇలా శపించేశారట. వాళ్ళందరూ పాపం శాపం పెట్టేశారట నారద మహర్షికి.
పంకజాక్షునిచటన్ పాడక కామిని గుణమున్ కోడి కూడి చనిన కల్మషమున దగ్ధకాంతి వగజు ధరణీ తలంబున శూద్రజాతి సతికి సుతుండవగుము. అసలు గంధర్వ కులంలో పుట్టి భగవంతుని యొక్క లీలల్ని గానం చేసేటువంటి ఎంత చక్కని జీవితం అండి. అది పోయింది శాపవశంగా. ఎందుకని? ఇదిగో అని ఇట్లు నువ్వు అలా అయిపోతావు అని చెప్పి ఇంకా చెప్తున్నారు. అని ఇట్లు విశ్వశ్రేష్ఠులు శపించిన ఒక బ్రాహ్మణ దాసికి పుత్రుండనై జన్మించి అందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున ఈ మహాకల్పంబునందు బ్రహ్మపుత్రుండనై జన్మించితే. అది అసలు ఆ పూర్వజన్మ ఇది గుర్తు రావడం. దాని ఇప్పుడు మనం కూడా మనసు అలా లాగుతుంది, మన మంచి బుద్ధిని పక్కదారిని పట్టిస్తుంది. అది మనం తెలుసుకున్నప్పుడైనా మళ్ళీ అలాంటి వాటికి పోకూడదు, మనం చాలా కంట్రోల్ గా ఉండాలి అనేటువంటి ఆ విచక్షణ జ్ఞానం మనకు వస్తుంది. దాన్ని కొంచెం పట్టుకోవాలి. అమ్మో అప్పుడు కూడా ఇలా చేశానే, పక్కదారి పట్టేశానే, చిచి ఈ మాట ఎవడైనా సరే, ఎవడో పాకాడుకుంటూ ఉంటారు, రారా రారా ఆడదాం రారా, రాకపోతే మేము నేర్పుతాం కదా రారా అంటాం, వెళ్ళిపోతాం, 2 సార్లు ఆడతాం, ఏదో దివాళా తీస్తాం. అది పాడు పని అని మనకు తెలుస్తుంది. మళ్ళీ అటు మన మనసు వెళ్లకుండా, ఆ ఛాయలు పోకుండా మనం కంట్రోల్ చేయాలి. చిన్న ఉదాహరణగా చెప్తున్నాను, ఇలాంటివి ఎన్నో. ఇదిగో ఇప్పుడు మరి నారదుడు అంతటి వాడు మరి మొదట ఎలా ప్రవర్తించాడు, ఎలాగా శాపానికి గురయ్యాడు. అలాగా ఆ విశ్వశ్రేష్ఠులకు చెప్పిస్తే నేను ఏం చెప్పారు, శూద్రజాతి సతికి సుతుడ వగుము అని చెప్పేశారు. ఒక నీచ శూద్రజాతి స్త్రీకి నువ్వు కొడుకుగా పుడతావు. దగ్ధ కాంతి వగచు, కాంతి అంతా కూడా పోతుంది. నువ్వు ఇప్పుడున్నటువంటి గంధర్వులకు ఉన్నటువంటి ఆ తేజస్సు అన్ని పోతాయి. ఎందువల్ల? పంకజాక్షునిచటన్ పాడక కామిని గుణమున్ కూడి చనిన కల్మషమున. ఇదిగో హరి సంకీర్తన చేస్తూ ఆ మనసుకు లోబడిపోయి ఆ కామినులకు మోజులో పడిపోయి ఇవన్నీ వదిలిపెట్టి పరిగెట్టావే, దానివల్ల వచ్చిన పాపం నువ్వే అనుభవించాలి. ఎవరు అనుభవిస్తారు? అంచేత నువ్వు నీకున్నటువంటి ఆ కాంతి అంతా కూడా, ఇప్పుడున్నటువంటి తేజస్సు అంతా కూడా దగ్ధమైపోతుంది. అలా తిరుగుతూ ఉంటావు ఈ భూమి మీద. తిరిగి ఆఖరికి శూద్రజాతిలో ఉన్నటువంటి ఒక స్త్రీకి నువ్వు కొడుకుగా పుడతావు అని శాపం ఇచ్చేశారు ప్రజాపతులు. ఇస్తే ఆ రకంగా ఆ విశ్వస్రష్టలు ఈ ప్రజాపతులు శపిస్తే ఒక బ్రాహ్మణ దాసికి పుత్రుండనై, ఒక బ్రాహ్మణ కులంలో పని చేస్తున్నటువంటి ఒక శూద్ర వనిత ఆవిడ, వీళ్ళ తల్లి. ఆ తల్లికి నేను కొడుకుగా జన్మించి అందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున. మళ్ళీ ఎలా వచ్చాడో చూడండి. ఇతనేం కష్టపడలేదు. వాళ్ళ అమ్మగారు ఆ బ్రాహ్మణ కులంలో ఆ ఇంట్లో ఆవిడక పని మనిషిగా ఉంది, దాసిగా ఉంటే ఆ తల్లితో పెడుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణ కులంలో ఆ కుటుంబంలోకి బ్రహ్మవేత్తలైనటువంటి మహానుభావులు వస్తూ ఉంటే వాళ్ళకి ఈ పిల్లవాడు శుశ్రూష చేశాటండి. చూసారా, భాగవతములకి సేవ చేసిన వల్ల ఇతనికి ఇంత నిరంతర నారాయణ స్మరణతో జీవితాన్ని గడుపుకొని ఈ రోజు కూడా ఆ మహానుభావుల యొక్క ఆ పేరుని తలుచుకుంటూ సుస్థిరంగా ఉండిపోయారు. అంటే మరి ఎవరి వల్ల వచ్చిందండి? ఆ భాగవతములకు సేవలు చేయడం వల్లే కదా. ఆ వాళ్ళని ఆదరించి ఎంతో ప్రేమగా భక్తిగా సేవ చేయడం చేత ఎంతటి జన్మని తిరగరాసేటటువంటి శక్తి అలాంటి మహానుభావులకు ఉంటుంది అని. ఇంకా కోపం వచ్చేసింది కదా వీళ్ళకి. భావం చదువుకున్నాం. ఈ ప్రజాపతులు ఎవరిని శపిస్తున్నారో భావం చదువుతున్నారు చూడండి. ఓరి మదాంధుడా, నిన్ను హరికథ గానం చేయమంటే చేయడమ్మా అని మదిరాక్షులతో పారిపోయావు కనుక మా ఆజ్ఞాధికారానికి ఫలంగా తేజస్సు కోల్పోయి ఎటువంటి దివ్యశక్తులు లేక భూలోకంలో శూద్ర స్త్రీకి సుతుడవై జన్మించు అని సృష్టికర్తలు శపించిన కారణంగా
భూలోకంలో ఒక బ్రాహ్మణ దాసికి పుత్రుడుగా పుట్టాను. అక్కడ బ్రహ్మవేత్తలైన కొందరు పెద్దలకు చాలా కాలం శుశ్రూష చేశాను. ఆ సేవా ప్రభావం వల్ల ఈ మహాకల్పంలో బ్రహ్మ మానస పుత్రుడనే జన్మించాను. మళ్ళీ జన్మ వెంటనే ఎలా మారిందో చూడండి. అప్పుడు పుట్టుకేమిటి, ఇప్పుడు సాక్షాత్తు బ్రహ్మగారికి బ్రహ్మ మానస పుత్రుడుగా జన్మించాను. ధర్మజ, నా పూర్వజన్మ వృత్తాంతం ఇదయ్యా అంటే మరి చెప్పాడు కదా ధర్మరాజుకి, శ్రీహరి పాదార్చకుడై ఆ గృహంలో ఉండి కూడా తొందరగా ముక్తి పొందొచ్చు అని చెప్పినందుకు మరి తను ఎలాగిలా మారాడో చెప్పుకుంటే ఇంకా కాస్త ఒక రుజువుగా ఒక ప్రమాణం చూపించాడు అనమాట. కౌశలమున మోక్షగతికి గృహస్థుండే ధర్మమాచరించి తగిలిపోవు, అట్టి ధర్మమెల్ల అతి విశదముగాన్ పలుకబడియే నీకు భవ్య చరిత. ఇదిగో ఇంకా ఏం చెప్పక్కల, ఆహరి అన్ని వివరంగా చెప్పేశాను. ఆఖరికి నా కథను కూడా నీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పేశాను. శుభచరిత, గృహస్థుడు ఏ ధర్మం ఎలా ఆచరిస్తే అనాయాసంగా మోక్షపదం అందుకుంటాడో ఆ ధర్మం అంతా నీకు విశదంగా వివరించాను. ఆయన గుర్తుపెట్టుకో, నీకు ఇంకా దేనికి సందేహపడక్కర్లేదు. నేను చెప్పిన ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుకో అని చెప్తున్నాడు. అఖిలాధారుండ జాతి దుర్లభుండు బ్రహ్మం పైన విష్ణుండు నీ మఖముందర్చితుండై నివాసగతుండై మత్యాకృతిన్ సేవ్యుండై సఖి అయి చారకుండై మొహం మనోదయితుండై సంబంధి అయి మంత్రి అయి సుఖతుండయ్యే భవన్ మహామహిమ తాన్ చోద్యం బుధాత్రీశ్వర. పైన చెప్పాడు కదా నాయన, మీకు ఇంతకన్నా అదృష్టం ఉంది. ఇదిగో ఒక మంత్రిగా వచ్చాడు, సచివుడుగా వచ్చాడు, సచివుడు అంటేనే మంత్రి, ఒక స్నేహితుడుగా వచ్చాడు, సుహృత్తుగా వచ్చాడు, మీకు బావమరిదిగా వచ్చాడు. ఇంతకన్నా ఏంటయ్యా నీకు ప్రాక్టికల్ గా నీ కృష్ణుడు మీకు చేతికి ఏదో ఉసిరిక పండులాగా దొరికాడు కదయ్యా అని చెప్పాడు కదా. ఇక్కడ మళ్ళీ అదే ఒకసారి చెప్తున్నారు. అఖిలాధారుండు అజాదే దుర్లభుడు బ్రహ్మం బైన విష్ణుండు నీ మఖముందర్చితుండై నివాసగతుండై మత్యాకృతిన్ సేవ్యుండై సఖి అయి చారకుండై మనోదయితుండై సంబంధి అయి మంత్రి అయి సుఖదుండయ్యే భవన్ మహామహిమన్ తాన్ చోద్యంబుధాత్రీశ్వర. ఏమి పుణ్య మహనీవు, ఎంత మహాభాగ్యశాలివయ్యా ధర్మజ నువ్వు. అసలు ఏమిటి దుర్లభుడు, ఆయన అందరికి దొరికిస్తాడా అటువంటి స్వామి ధాత్రీశ్వర. ఒక విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మిమ్మల్ని చేస్తుంటే నాకు ఇలా ఎంత సంతోషం కలిగింది, మరి మాటల్లో చెప్పలే ఉంటాను చూసారా. అలా అంటున్నాడు. అఖిల ప్రపంచానికి ఆధారభూతుడు బ్రహ్మాదులకు సైతం లభ్యం కాని పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు నీవు చేసిన యజ్ఞంలో ఆరాధింపబడ్డాడు. సాక్షాత్ వచ్చి అక్కడ కూర్చుని నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగాన్ని తాను దగ్గరుండి నడిపించుకుంటున్నాడు, చేయించుకుంటున్నాడు, ఏం ఆరాధింపబడుతున్నాడు. నీ సన్నిధిలో మాధవుడు ఎలా ఉన్నాడు, నీకు చక్కగా బహుమతిలాగా మానవుడుగా ఒక మానవుడుగా వచ్చాడు, మహనీయుడుగా ఉన్నాడు, పూజనీయుడుగా ఉన్నాడు, ఒక పుణ్యమూర్తిగా ఉన్నాడు, ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు, దక్షుడై ఉన్నాడు. ఎంత చేస్తున్నా అంటే నువ్వు చేస్తున్నావా, ఆయన దగ్గర నుంచి చేయిస్తున్నాడు. ఆప్త బాంధవుడు. ఇంకా అసలు చెప్పలేము. మా ఆప్తుల కన్నా గొప్పండి అని చూసారా. అలా ఆప్త బాంధవుడుగా ఉన్నాడు. మనోనాథుడు, మీ మనసుని ఎరిగినటువంటి వాడు, మంత్రిగా ఉండి సర్వసుఖాలు కూడా మీకు సమకూర్చాడు. అంటే నీ పూర్వ పుణ్య ఫలం ఎంత గొప్పదని చెప్పాలి. దీని అంతటికీ కారణం ఏంటి, ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో, ఏ పెద్దలు చేసిన పుణ్యం వల్ల నువ్వు ఇప్పుడు మనం కూడా అలాగే అనుకున్నాం. ఎంత మన పెద్దలు అటు ఏడు తరాలు ఎంత మంది మనకి ఎవరో చేసిన పుణ్య ఫలంగా ఈ మానవ జన్మ మనకి వచ్చింది. దీన్ని ఆ భగవంతుడు మనకి
ఈ పాండవులకి ఎలా అయితే ఆ కృష్ణ పరమాత్మ అన్ని రకాలుగా కాపాడుతున్నాడో, మనం కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయనకు దగ్గరయ్యి నిశ్చింతగా ఆ ఆ మన మాన్యుల స్వామి ఇచ్చినటువంటి ఆ నియమానుసారంగా జీవితాన్ని గడుపుకుంటే ఆయన మాత్రం మన వదిలి ఎందుకు వెళ్తాడండి? వెళ్ళడు కదా. అది ప్రయత్నం చేయాలి. అబ్బబ్బా, అంటే నీ పూర్వ పుణ్య ఫలం ఎంత గొప్పదని చెప్పాలి. నీవు మహాభాగ్యశాలివి మహారాజా అని అంటున్నాడు నారదుడు. అనేట్లు నారదుండు చెప్పిన వృత్తాంతం బంతయు విని ధర్మనందు నుండు ప్రేమ విఫలుండే వాసుదేవుని పూజించే. అలా ఇలా అనగానే ఆ ఆ ఆ ధర్మరాజు అక్కడే వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీ కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తనివి తీరా అలా చూస్తూ ప్రేమకు విహ్వలుడైపోయాడు. ఇక వసంతప్పుడు ఆ ప్రేమలో ఆ విష్ణు యొక్క ఆ కృష్ణ యొక్క అన్నయందు ఆ ప్రేమతోటి ఒళ్ళు తెలియనట్టు ఇవ్వాలవడం అంటే ఏంటి, ఒళ్ళు తెలివి లేకుండా పడున్నా ఉంటాం సరే, అలా తెలివి లేని తనం అయిపోయింది ఇంకా ఆయనకి. ఆ ప్రేమతోటి ఆ వాసుదేవుణ్ణి పూజించాట. వాసుదేవ ధర్మనందనుల చేతన్ వాసుదేవుడు ధర్మనందనుల చేతన్ పూజితుండే. అందరు అక్కడ ఉన్నారు కదా, ఈ పాండవుల చేత పూజితుండే. నారదమునియు దేవ మార్గమునంచనియనని సుఖయోగేంద్రుడు పాండవ పౌత్రునకుని చెప్పెనని సూతుండు శౌనకాదులకు చెప్పిన. ఈ కథంతా కూడా శౌనకాది మహామునులకు ఆ సూతుల వారు చెప్తున్నారు. ఆ విషయాన్ని ఈ పాండవ పౌత్రుడు అంటే మనుముడు ఎవరు, పర్షిన్ మహారాజు. ఆ పర్షిన్ మహారాజుకి సుఖయోగేంద్రుడు చెప్పిన కథని ఆ నారదుల వారు ఈ ధర్మరాజుకి ఇప్పుడు చెప్పారు. ఈ చెప్పినటువంటి ఈ మార్గాన్ని ఈ రకంగా నారద మహర్షి దేవ మార్గంలో వెళ్ళిపోయాడు అని చెప్పారు అని చెప్తున్నారు. అని ఈ విధంగా నారద మహర్షి చెప్పిన ధర్మతత్వం అంతా విని ధర్మజుడు పట్టరాని పరమానందం పొందాడు. వినయంగా వాసుదేవుని అర్చించాడు. అబ్బా, భగవంతుని మెచ్చుకున్నాడు, నాకేంటి అన్నటువంటి ఆ గర్వం రాలేదు చూడండి. ఆ వినయంలో ఇంత పిసరి తేడా రాలేదు. అంత వినయంగా వాసుదేవుణ్ణి అర్చించాట. వాసుదేవుడు కూడా సంతసించాడు. శ్రీకృష్ణ ధర్మజుల చేత పూజింపబడిన నారద మునీంద్రుడు చూడండి, ఇక్కడ ఆ మహర్షులకి స్వామి కూడా పూజ చేశారట. అక్కడ అది మనం గుర్తించాలి. ఇక్కడ ధర్మరాజు యజ్ఞం చేశాడు, రాజసూయాగం చేశాడు. కృష్ణ పరమాత్మని ఆ పూజకి కర్తగా ఆయన్ని పెట్టుకున్నాడు. యథావిధిగా యజ్ఞం పూర్తి చేశాడు. ధర్మరాజు కృతజ్ఞతగా ఇంత భగవతత్వాన్ని నేర్పినందుకు నారదుల వారిని పూజించాలి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా మహాయోగులంటే ఎంత ఇష్టమో ఎంత ప్రీతో తన భక్తులంటే లేచి ఆయనకు కూడా అర్చన చేశాడు. అది మనంత ఒక స్థాయికి వెళ్ళేసరికి దేవుడు లేదు, పెద్దవాళ్ళు ఎవరిని గుర్తించవండి. ఇవన్నీ మనకి ఎలా నడుచుకోవాలో, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తున్నారు ఇలాంటి పెద్దలు. పరమాత్మ కూడా పూజింపబడిన నారద మునీంద్రుడు శ్రీకృష్ణుడి చేత ధర్మజుల చేత వీళ్ళందరి చేత పూజింపబడి నారద మునీంద్రుడు దేవలోకాన్ని ప్రయాణమై వెళ్ళిపోయాడు అని సుఖ మహర్షి పర్షిన్ మహారాజు వివరించాడు అని అఖిల పురాణ శాస్త్ర పారంగుతుడైన సూతుడు శౌనకాది మునీంద్రులకు తెలియచేశాడు. రాజీవ సదృశలోచన రాజీవ భవాది దేవరాజ వినుత విభ్రాజిత కీర్తి లతావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. పోతన కవీంద్రుడు ఆశ్వాసాంతంలో శ్రీరామచంద్రమూర్తిని ఇలా ప్రస్తుతిస్తున్నాడు. చూడండి, పోతన గారు కూడా దేనివల్ల మనం ఈ భాగవతాన్ని రాస్తున్నాం, ఎవరి ఆదేశంతో రాస్తున్నాం, ఎవరి కటాక్షానికి పాత్రలమై మనం ఈ ప్రయత్నం స్వామి చేయించుకుంటున్నాడు అనేది ఎక్కడా మర్చిపోలేదు. చూడండి, అన్ని ఇంతసేపు కృష్ణ కథలు చెప్పి లాస్ట్ కి మళ్ళీ రామచంద్రమూర్తిని ఇలా స్తుతిస్తాడు. రఘువంశ తిలకమైన శ్రీరామచంద్ర, కమలముల వలె కమనీయమైన కన్నులు గల స్వామి. ఆ నేత్రాలు ఒక్కసారి తలుచుకుంటే మనకి ఒళ్ళు జలదరిస్తుందండి. బ్రహ్మాది దేవతా గుణము చేత ప్రశంపబడిన దేవ, బ్రహ్మాండమల్లా వ్యాపించిన విస్తారమైన కీర్తిలతలు కల ప్రభు, నీకు ప్రణామము. ధరణి దుహితృరంతా
ధర్మ మార్గానుగంత నిరుపమా నయకాంత నిజరారాతిహంత గురుబుధ సుఖకర్త కుంభినీ చక్రభర్త కుంభినీ చక్రభర్త సురభయ పరిహర్త శూరిచేతో విహర్త. పరమ పావన సీతకు ప్రాణవల్లభుడ వినువు. అతి కఠినమైన ధర్మ మార్గము ఆచరించి చూపిన ఆదర్శమూర్తివి. ఇంకా అందుకదండి రామును ఈ రోజుకి కూడా చెప్పుకుంటున్నామంటే ఆయన ఆచరించి చూపినవాడు, ఆదర్శమూర్తి, నిరుపమానమైన నీతి పథంలో నడిచినవాడు, నిశాచరులు నెలకొల్చిన వీరుడవు, గురుజన సుఖదాయకుడవు. గురువులకి గురుజనాలందరికీ కూడా హాయిగా అమ్మాయి నిశ్చింతగా గుండె మీద చేతులు వేసుకుని నిద్రపోయేటువంటి స్థితి కల్పించావు ఆ మనుషులందరికీ. భువనములకు అధినాయకుడవు, అమరులకు అభయమిచ్చి ఆదుకున్న ధీరమూర్తివి, వివేకవంతుల హృదయాల్లో విహరించే స్వామివి శ్రీరామచంద్ర, నీకు నమస్కారము అని చిన్న వచనం ఇచ్చారు. ఇంకా టైం అయిపోతుందమ్మా. దీనికి భావం చదివేస్తాను చిన్నదే, అప్పటికి 7వ స్కందం పూర్తయిపోతుంది. ఇది శ్రీ పరమేశ్వరుని కరుణ వల్ల కలిగిన కమనీయమైన కవిత్వము కలవాడు, శ్రీ కేతన మంత్రి కుమారుడు, సహజ పాండిత్యం కలవాడు అయిన పోతనామాత్యుని చేత రచింపబడిన శ్రీమన్మహాభాగవతము. ఈ మహాపురాణంలో ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన గాథలు వివరింపబడ్డాయి. ఇప్పుడు ఈ 7వ స్కందంలో వచ్చినటువంటి విషయాల్ని అలా కొద్ది కొద్దిగా టచ్ చేసి చెప్తున్నారు. హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతము, దితి హిరణ్యకశిపుల సంభాషణం, సుయోజ్ఞోపాఖ్యానము, యమ సల్లాపము, బ్రహ్మ వలన వరాలు పొంది గర్వించిన హిరణ్యకశిపుని చరిత్రము, ప్రహ్లాదుని విద్యాభ్యాసము, ప్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదము, ప్రహ్లాదుని మాట నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ఆవిర్భవించడం, హిరణ్యకశిపు సంహారం, ప్రహ్లాదునకు నరసింహదేవుని వరప్రదానము, అఖిల దేవతాగణం చేత ప్రహ్లాదుని చేత ప్రస్తుతింపబడి నరసింహస్వామి అంతర్ధానం అవడం, త్రిపురాసుర వృత్తాంతము, త్రిలోచనుడు త్రిపురాలను దహించడం, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ప్రహ్లాద అజగర సంవాదము, గృహస్థుడు మోక్షం పొందే మార్గం, నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనే వివిధ కథల కదంబము ఈ సకల శుభప్రదమైన మహాభాగవత 7వ స్కందము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడతో మనం ఈ 7వ స్కందాన్ని మనం పూర్తి చేసుకునే అదృష్ట భాగ్యవంతులం అయ్యాము. ఏమన్నా తప్పులుంటే అన్ని స్వామికి నివేదన చేస్తున్నాం. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమ్యేత్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ క్షంతవ్యం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ.